చిత్తశుద్ధి. శంకరాపురంలో ఒక సన్యాసి ఉండేవాడు. అతని ఆశ్రమం ఎదురుగా ఒక రైతు, అతని భార్య ఒక చిన్న ఇల్లు కట్టుకొని నివసిస్తుండేవారు. సన్యాసికి నా అనేవాళ్ళు ఎవరూ లేరు. తోచింది ఏదో వండుకొని తినటం, మిగతా సమయంలో ధ్యానం చేసుకుంటూ కూర్చోవడం తప్ప వేరే పని ఏమీ లేదు. రైతు రోజంతా పొలంలో పనిచేసి వస్తుంటే రైతు భార్య ఇంటి పనులు, పాడి పశువుల సంరక్షణ చేస్తుండేది. సన్యాసి దృష్టి తన పని తాను చూసుకోవడం మీద కాక రైతు కుటుంబాన్ని గమనించడం మీదనే ఉండేది. ఒకనాడు రైతు సాయంత్రం పొలం నుండి రాగానే అతని భార్య స్నానానికి వేడి నీళ్లు ఇచ్చింది. ఓహో, ఈ రైతు ఎంత అదృష్టవంతుడు! కష్టపడి పనిచేసి రాగానే స్నానానికి వేడి నీళ్లు అందాయి. నాకు ఆ అదృష్టం లేదు అనుకున్నాడు సన్యాసి. ఆ తర్వాత రైతు భార్య భర్తకు ఒక పెద్ద పళ్ళెం నిండా వేడి వేడి భోజనం, రకరకాల పదార్థాలు వడ్డించింది. ఇద్దరూ చక్కగా ఉల్లాసంగా మాట్లాడుకుంటూ భోజనాలు చేయసాగారు. అది చూసి సన్యాసి, ఆహాహా, ఏమి వీళ్ళ సుఖం! ఎంత హాయిగా పంచభక్ష పరమాన్నాలు భోజనం చేస్తున్నారు. తనకు చప్పిడి మెతుకులే గతి అనుకుని నిట్టూర్చాడు. అంతలో పండుగ వచ్చింది. రైతు భార్య కొత్త దుస్తులు ధరించి సరదాగా పండుగ చేసుకున్నారు. సన్యాసికి మనసులోనే ఆగ్రహం వచ్చింది. వీళ్ళు హాయిగా పండుగలు చేసుకుంటున్నారు, తనకు పండుగలు, కొత్త బట్టలు ఏమీ లేవు. ఎప్పుడూ ఈ పాత బట్టలు తప్ప అనుకున్నాడు. రైతు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించేవాడు. ఈ సన్యాసి ఎంత అదృష్టవంతుడు! ఎప్పుడూ పూజలు, పునస్కారాలు చేస్తుంటాడు. భగవంతుడి జ్ఞానంలో గడుపుతుంటాడు. తనకు ఎప్పుడూ పొలం పనులు, పాడి పశువుల పనులు, ఆ పనులు, ఈ పనులు, ఇంట్లో అది లేదు, ఇది లేదు అనే చింత. ఇది ఒక జీవితమేనా అని తనలో తాను బాధపడుతుండేవాడు. కొంతకాలం తర్వాత సన్యాసి, రైతు ఒకే రోజు చనిపోయారు. సన్యాసిని యమభటులు వచ్చి నరకానికి తీసుకుపోయారు. రైతును దేవదూతలు వచ్చి స్వర్గానికి తీసుకువెళ్ళారు. ఇది అన్యాయం. నేను జీవితమంతా సన్యాసిగా గడిపినా నన్ను నరకానికి ఎందుకు తెచ్చారు అని ప్రశ్నించాడు సన్యాసి. అప్పుడు యముడు, నీవు సన్యాసివే, అయినా నీ మనసు, నీ ఆలోచనలు మాత్రం ఎప్పుడూ సుఖాలను గురించే ఆలోచిస్తుండేవి. చిత్తశుద్ధి లేని సన్యాసం దండగ అని బదిలించాడు. నీతి: జీవితంతో పాటు ఆలోచనల్లో కూడా చిత్తశుద్ధి ఉండాలి.